హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ బ్యూటీస్. ఇవాల్టి వీడియోలో నేను యూజ్ చేసిన కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద నా రివ్యూ షేర్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంటే అరౌండ్ మీకు 300 రూపీస్ లోపు దొరికే ప్రొడక్ట్సే అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసి నాకు హెల్ప్ఫుల్ అనిపించిన ప్రొడక్ట్స్ని మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఈచ్ ప్రొడక్ట్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ రెండు డిస్కస్ చేసుకుందాం. దాన్ని బట్టి మీరు ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేసుకోవాలా లేదా అన్నది డిసైడ్ అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి వాజలిన్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ క్రీమ్ అండి. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ మనకి ఈ టైంలో చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు బాగా శానిటైజర్ని యూజ్ చేస్తున్నాం కదా. సో శానిటైజర్లో ఉండే ఆల్కహాల్ అనేది మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. దానివల్ల హ్యాండ్ డ్రైగా అయిపోయి చాలా ముడతలు పడినట్టు చాలా పాడైపోతుంది. సో మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక హ్యాండ్ క్రీమ్ అనేది ఈ టైంలో చాలా యూస్ఫుల్. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ వచ్చి ప్రొటెక్ట్ అండ్ కేర్ అంటే ఇది స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం జర్మ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అన్నమాట. సో శానిటైజర్ యూస్ చేసిన తర్వాత హ్యాండ్ క్రీమ్ వాడినట్లయితే మనకి స్కిన్ కొంతవరకు ఆ మాయిశ్చర్ని రిటైన్ చేస్తుందండి. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చి మనకి 2 వేస్లో హెల్ప్ చేస్తుంది. ఒకటి స్కిన్ మాయిశ్చరైజేషన్, అలాగే ఇంకొకటి జర్మ్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఇందులో వాడిన యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివ్స్ కూడా హెర్బల్ ఆరిజిన్ అండి. నీమ్, తులసి అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ని యూస్ చేశారు. అండ్ ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. వాళ్ళు క్రీమ్ అని మెన్షన్ చేశారు కానీ యాక్చువల్గా ఇది లోషన్లా ఉందండి. సో మనం సఫిషియంట్ క్వాంటిటీనే తీసుకొని అప్లై చేసుకుంటే అసలు గ్రీజీనెస్ లేదు అండ్ ఇమీడియట్గా కూడా మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది 50 గ్రామ్స్లో కూడా దొరుకుతుందండి. సో మనం ఇది హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. సెకండ్ ప్రొడక్ట్ వచ్చి ఫిక్స్ డర్మా నాన్ డ్రైయింగ్ క్లెన్సర్ అండి. ఇది మీకు 60 గ్రామ్స్ వచ్చి 195 రూపీస్ పడుతుందండి. ఈ ప్రొడక్ట్ స్పెషల్గా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా మైల్డ్ క్లెన్సర్, స్కిన్ని చాలా బాగా క్లీన్ చేస్తుంది, అంతేకాకుండా స్కిన్ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. అండ్ ఇందులో వాడిన బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి లాక్టిక్ యాసిడ్, సోడియం పీసీ అండ్ ఎలంటోయిన్ అండి. లాక్టిక్ యాసిడ్ అనేది చాలా మైల్డ్ ఎక్స్ఫోలియేట్, మనకి కర్డ్లో ఉంటుంది కదా, అది మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని చాలా ఎఫర్ట్లెస్గా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా జెంటిల్గా రిమూవ్ చేస్తుంది లాక్టిక్ యాసిడ్. అంతేకాకుండా ఎలంటాయిన్ అండ్ సోడియం పీసీజీ స్కిన్ని చాలా చక్కగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇది లైట్ బ్లూ కలర్ జెల్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ఉంటుంది. అండ్ ఇది నాన్ ఫోమింగ్ అండి, అసలు ఫోమే రాదు దీంతో ఫోమే రాదు. చూసారా, ఇది జెల్ లాగా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అసలు ఇది ఫోమ్ రాదు. ఫోమ్ రాకపోయినా కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మేకప్ని కానీ సన్ స్క్రీన్ని కానీ కంప్లీట్గా రిమూవ్ చేయలేదండి. అందుకే మనం నైట్ టైం క్లెన్స్ చేసుకున్నప్పుడు బామ్ క్లెన్సర్ని, క్లెన్జింగ్ బామ్ని కానీ క్లెన్జింగ్ ఆయిల్ని కానీ యూస్ చేసి ఫస్ట్ క్లెన్స్ చేసుకున్న తర్వాత సెకండరీ క్లెన్సర్ కింద దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డే టైంలో కూడా ఒకవేళ ఫేస్ క్లెన్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ క్లెన్సర్ చాలా మైల్డ్ కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, మీకు కనుక డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక ఈ ప్రోడక్ట్ని మీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోండి, మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చి న్యూట్రోజెనా డీప్ క్లీన్ ఫోమింగ్ క్లెన్సర్ అండి. ఈ క్లెన్సర్ స్పెషల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇందాక చెప్పిన ఫిక్స్ డర్మా క్లెన్సర్ డ్రై అండ్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి, అండ్ ఇది ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కిన్ని చాలా డీప్గా క్లీన్ చేసి ఆయిల్ సెక్రేషన్ని చాలాసేపు కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి 100 గ్రామ్స్ మనకి 250 రూపీస్ పడుతుందండి. కానీ ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండి. ఈ ప్రోడక్ట్ మీరు చాలా తక్కువ అమౌంట్, ఇది చూడండి, ఇది ఇలా క్రీమీగా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇది చాలా క్రీమీగా ఉంటుంది. సో ఇంత కొంచెం ప్రోడక్ట్తో మీరు ఫేస్ అండ్ నెక్ కంప్లీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్లో నాకు ఎటువంటి డిసడ్వాంటేజ్ కనిపించలేదు. కాకపోతే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కనుక ఈ క్లెన్సర్ని వాడితే వాళ్ళ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ ప్రోడక్ట్ని అస్సలు వాడద్దు. ఇది ఓన్లీ ఆయిల్ స్కిన్ టైప్ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోండి ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది ఒక బాడీ వాష్ అండి, బై కామా డెర్మా న్యాచురల్స్.
సో ఈ బాడీ వాష్ వచ్చి ఫ్రీ ఫ్రమ్ పారాబిన్, సల్ఫేట్స్ అండ్ సోప్. సో ఇది సోప్ ఫ్రీ బాడీ వాష్ అనమాట. ఇది 240 ml వచ్చి 299 రూపీస్ అండి. సో ఈ బాడీ వాష్ స్కిన్ మీద చాలా అంటే చాలా మైల్డ్గా ఉంటుంది. మీకు జనరల్గా సోప్ వాడినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోవటం, మనకి రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా. సో అటువంటి టైంలో మీరు ఈ బాడీ వాష్ని యూస్ చేస్తే మీ స్కిన్ క్లీన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అసలు డ్రైనెస్ అనేది మీకు ఉండదు. అండ్ ఈ ప్రోడక్ట్ నేను లాస్ట్ వింటర్ నుంచి యూస్ చేస్తున్నానండి. జనరల్గా మనకి వింటర్ సీజన్లో స్నానం చేసిన తర్వాత స్కిన్ డ్రైగా ఉంటుంది కదా. నేను ఈ బాడీ వాష్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఒకవేళ మాయిశ్చరైజర్ రాయకపోయినా నా స్కిన్ డ్రై అవ్వలేదండి. చాలా మైల్డ్ అండ్ ఎఫిషియెంట్గా క్లీన్ చేస్తుంది. అండ్ బాడీ వాష్ని ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా మీరు యూస్ చేయడం కంటే ఇలా ఒక లోఫాని వెట్ చేసి ఆ వెట్ లోఫా మీద కొంచెం అమౌంట్ ఈ బాడీ వాష్ని వేసి మీరు కనుక బాడీకి అప్లై చేసుకుంటే ప్రొడక్ట్ చాలా రోజులు వస్తుంది అండ్ మీ స్కిన్ కూడా చాలా ఎఫిషియెంట్గా క్లీన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ వాష్ టు ట్రై. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి గుడ్ వైబ్స్ డే లోషన్. సో ఇది ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. సో ఇది 100 ml వచ్చి మనకి 250 రూపీస్ పడుతుంది. సో ఈ మాయిశ్చరైజర్ వచ్చి ఆయిలీ స్కిన్ టైప్ తప్ప మిగతా స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు. సో ఇది స్కిన్ మీద చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ గ్రీజీనెస్ అయితే అస్సలు ఉండదండి. అండ్ ఈ ప్రొడక్ట్ ఫార్ములేషన్లో కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారండి. మిల్క్ ప్రోటీన్, విటమిన్ ఈ, విటమిన్ B3, హైడ్రోలైజ్డ్ సోయా ప్రోటీన్, గ్రేప్ సీడ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అలోవెరా, ఇలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వాడారు. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆల్మోస్ట్ 2 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇట్స్ సచ్ ఏ గుడ్ మాయిశ్చరైజర్ అండి. అండ్ నాకు ఈ ప్రోడక్ట్ ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ దీని ప్యాకేజింగ్తో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను ఇది ఎప్పుడు ఆర్డర్ చేసినా ఇది గ్లాస్ బాటిల్ అండి. ఇది బ్రేక్ అయ్యి రావటం లేదా ప్రోడక్ట్ లీక్ అయిపోయి రావటం. స్టిల్ ఇది కూడా మీకు చూడండి, ఈ క్యాప్ కూడా బ్రేక్ అయింది చూడండి. నేను ఆల్రెడీ రిటర్న్ పెట్టగా నాకు వచ్చిన ఇంకొక ప్రోడక్ట్ కూడా క్యాప్ బ్రేక్ అయ్యి వచ్చింది. సో ఇది గ్లాస్ బాటిల్ కాబట్టి ప్యాకేజింగ్కి ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. అంతకుమించి నాకు ఈ ప్రోడక్ట్ ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ సచ్ ఎ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వావ్ స్కిన్ కేర్ అలోవెరా జెల్ అండి. సో అలోవెరా జెల్ని మనం చాలా డిఐవైస్లో హెయిర్కి, స్కిన్కి యూస్ చేస్తాం కదా. అండ్ ఈ ప్రోడక్ట్ క్లెయిమ్ చేయడం 99% ప్యూర్ అలోవెరా అండ్ ఇందులో పారాబెన్స్ కానీ సిలికాన్, మినరల్ ఆయిల్, కలర్, ఫ్రాగ్రెన్స్ ఏది యాడ్ చేయలేదు. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అలోవెరా జెల్ అనమాట. అండ్ ఇది 150 ml వచ్చి మనకి 299 రూపీస్ పడుతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా వీళ్ళు ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశారు. అలోవెరా జ్యూస్, జాంతమ్ గమ్ థిక్నర్ అండి, సోడియం బెంజోయేట్, పొటాషియం సార్బేట్, ఈ 2 ప్రిజర్వేటివ్స్ అండ్ సిట్రిక్ యాసిడ్. ఇది pHని అడ్జస్ట్ చేయడానికి వాడతారు. సో వీళ్ళు ఓన్లీ ఈ 5 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ప్రోడక్ట్ ఫార్ములేట్ చేశారు. సో ఇది కూడా నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్ అండి. చాలా డిఐవైస్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేసే ప్రోడక్ట్. ఈ ప్రైస్లో మనకి 150 ml ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అలోవెరా జెల్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపిస్తుంది. సో ఇది నార్మల్ అలోవెరా జెల్లే కదా, దీని గురించి నాకు చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. కానీ ఒకటి, చాలామంది అలోవెరా జెల్ని మాయిశ్చరైజర్ కింద అప్లై చేసుకొని జస్ట్ అలోవెరా జెల్ని ఫేస్కి అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అని అనుకుంటారు. కాదండి, అలోవెరా జెల్ అనేది హ్యూమిక్టెంట్. అది మీకు స్కిన్కి హైడ్రేషన్ని మాత్రమే ఇస్తుంది. సో మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ వేరు, అలోవెరా జెల్ వేరు. సో ఎప్పుడు అలోవెరా జెల్ ఒక్కటే అప్లై చేసి మాయిశ్చరైజర్ అని అనుకోవద్దు. సో మీ స్కిన్కి హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంటో ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. అలోవెరా జెల్ని మాయిశ్చరైజర్గా మాత్రం వాడద్దు. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చి గార్నియర్ మిసెల్లర్ క్లెన్జింగ్ వాటర్ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చి మనకు 125 ml 175 రూపీస్ పడుతుందండి. ఇది ఒక మేకప్ రిమూవర్ అండి. మనకి కళ్ళ మీద ఉన్న మస్కారా, ఐలైనర్ అండ్ లిప్స్టిక్ని చాలా సింపుల్గా రిమూవ్ చేస్తుంది. ఇది ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఒకవేళ కళ్ళల్లో పడినా ఇది కళ్ళకు కూడా సేఫే. అండ్ ఇది ఎంత ఎఫిషియెంట్గా మేకప్ రిమూవ్ చేస్తుంది అన్నది కూడా చూద్దాం.
కొంచెం ప్రొడక్ట్ని దీనిలోకి వేసిన తర్వాత జస్ట్ దీని మీద పెట్టి ఒక 10 to 20 సెకండ్ నుంచి జస్ట్ ఇలాగ రిమూవ్ చేస్తే చూసారు సో చాలా సింపుల్గా మేకప్ రిమూవ్ అయిపోతుంది. మనం గట్టిగా రబ్ చేసి స్కిన్ని డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాటన్ ప్యాడ్ మీద కొంచెం ఈ వాటర్ని యాడ్ చేసి ఎక్కడైతే మనకి మేకప్ రిమూవ్ చేసుకుందాం అనుకున్నామో దాని మీద పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఒక 10 to 20 సెకండ్స్ వదిలి జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే పోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీరు ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడదాం అనుకున్నా డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయొద్దండి. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీరు ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేద్దాం అనుకున్నారో దాన్ని కొంచెం తీసుకొని ఈ జా లైన్ దగ్గర అప్లై చేసుకోండి. అలాగే లేదా మీ ఇయర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని దీన్ని 24 hours వరకు వాటర్ టచ్ అవ్వకుండా చూసుకోండి. ఈ ఏరియాకి వాటర్ టచ్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ 24 hours తర్వాత మీ స్కిన్ బాగానే ఉండి మీకు యాక్నీ, ర్యాష్ ఇటువంటివి ఏమీ రాకపోతే కనుక ఆ స్కిన్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒక్కోసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మన స్కిన్ మీద రియాక్షన్ చూపిస్తాయి కొన్ని ప్రొడక్ట్స్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు 1 or 2 days అబ్జర్వ్ చేసి ఆ ప్రోడక్ట్ని వాడటం మానేయండి. ఎందుకంటే ప్రోడక్ట్లో ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నా కానీ వాటిల్లో వాడే ఫ్రాగ్రెన్స్, కలర్ వల్ల స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. సో మీ స్కిన్కి ఏది వర్క్ అవుతుందో మీరు చూసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ని యూజ్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.